నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నాన్ వెజ్ లవర్స్ కోసం 2 వెరైటీ బిర్యానీ రెసిపీలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీలను చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అస్సలు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతకీ ఆ బిర్యానీలు ఏంటనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ. ఈ 2 రెసిపీలను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగా చికెన్ బిర్యానీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 kg చికెన్ని శుభ్రం చేసుకుని ఒక బౌల్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 బద్ద నిమ్మకాయని రసం తీసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతోటి మనం రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను. శుభ్రం చేసేసుకుని వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక పెద్ద ఉల్లిపాయని చీరికల్లా కట్ చేసేసుకుని దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి, అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకేసారి వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుని బటర్ కరిగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ముందుగా మనం ఫ్రై చేసేయడం వల్ల చికెన్ కొంచెం మెత్తగా అవుతుందండి. మీరు టేస్ట్ చూసుకుని కారం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 4 to 5 మినిట్స్ మీరు ఉడకబెట్టుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కరిగిన తర్వాత మనకి పలావ్ సరుకులు ఉంటాయి కదా, ఇవన్నీ గరం మసాలావి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చి, 1 టమాటాను కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకొని 1/2 బద్ద నిమ్మరసం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ హాఫ్ వేసుకోండి, అంటే హాఫ్ క్వాంటిటీ వరకు యాడ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ని వేసుకోవాలి, అలాగే చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన చికెన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మనం లేయర్స్ గా వేసేసుకుని
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ వచ్చేసి వాటర్ 1 కప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 కప్పులు తీసుకున్నాను కాబట్టి నేను 7.5 కప్పులు యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లో ఒక 1/2 కప్ వాటర్ లో బిర్యానీ ఎసెన్స్ అని ఉంటుంది మనకి, అది ఒక 2 to 3 డ్రాప్స్ యాడ్ చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్ గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా నేను ఇప్పుడు చూపించే విధంగా కలుపుకొని మీరు మొత్తం మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకోండి. హీట్ ఫ్లేమ్ లోకి వచ్చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మీరు మూత తీసి చూస్తే ఆ స్మెల్ కి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెంప్ట్ అయిపోతారండి. ఆ కలర్ చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు నేను చెప్పిన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారంటే గనక ఎవరైనా ఈ బిర్యానీకి ఫిదా అవ్వాల్సిందేనండి. ఇప్పుడు ఫ్రాన్స్ బిర్యానీని సింపుల్ గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 kg ఫ్రాన్స్ ని శుభ్రం చేసేసుకుని ఒక బౌల్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుని చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ క్వాంటిటీ అనేది మనం రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్ కప్ తో తీసుకోవాలి. రైస్ ని శుభ్రం చేసేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2-3 minutes అలా ఉంచేస్తే మనకి వాటర్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ కింద చేసేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుంది కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసేసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 4 to 5 minutes కనుక మనం ఇలా ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. పలావ్ సరుకులన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇలా స్మాష్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మీకు టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుని మిక్స్ చేసేసుకుని కసూరి మేతిని కూడా ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ గ్రేవీని కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది మనకి కప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రేవీ కింద వేసాం కాబట్టి 1/2 కప్ తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేను 5 cups రైస్ తీసుకున్నాను కాబట్టి 7.5 వాటర్ వేయాలి. 7 cups వేసాను నేను. ఆ 7 cups లో మళ్ళీ హాఫ్ వాటర్ లో బిర్యానీ ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మనకి బిర్యానీ 80% ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మనకు మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కీప్ వామ్ లోకి వచ్చేసిన తర్వాత ఒక 5 minutes ఆగి మీరు మూత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ బిర్యానీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేయడమే. చూసారు కదా ఎలా సింపుల్ గా ఈ 2 రెసిపీలని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ బిర్యానీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.